కాపునాడు. కేవలం ఒక్క కాపు సమాజం మాత్రమే తలుచుకున్నా ఈ అరాచక ప్రభుత్వాన్ని పారద్రోలడం సుసాధ్యం కాగలదని, కాపులకు దళిత బహుజనులు కూడా తోడైతే రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాకారమవుతుందని తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపుల మద్దతు కోరుతూ ఆయన కాపునాడు కేంద్ర కార్యాలయానికి విచ్చేసి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు కోరారు. అందరికీ నమస్కారం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాల్సిన చారిత్రాత్మక అవసరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలని, మోసాలని ఈ 5 సంవత్సరాల్లో అందరికీ స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అమరావతిని, రాజధాని అమరావతిని విధ్వంసం చేయడంతో పాటు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నిటినీ ఆపేయటం జరిగింది. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఆర్థికంగా నష్టపోయారు, సామాజికంగాను నష్టపోయారు, బీసీలు రాజకీయంగా కూడా నష్టపోయారు. ఎందుకంటే గతంలో 34% ఉన్న స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి 24% తగ్గించి బీసీలకు రావాల్సిన 16,000 పోస్టుల్ని బీసీలకు రాకుండా చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, అలాగనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు కాపులు, ఇతర పేదల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం మనందరి ముందు ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్ని మామూలు ఎన్నికలు, పార్టీల మధ్య జరిగే ఎన్నికల్లా కాకుండా జగన్కి, జనానికి మధ్య జరిగే ఎన్నికలని భావించి జనాన్ని కాపాడటం కోసం, రాష్ట్రాన్ని కాపాడటం కోసం, రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఆర్థికంగా గాడిలో పెట్టడం కోసం, అలాగనే రాష్ట్రంలో గాడి తప్పిన రాజ్యాంగ వ్యవస్థల్ని పరిరక్షించడం కోసం, అంతిమంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది అని అందరికీ తెలియజేస్తూ, తిరువూరు శాసనసభ అభ్యర్థిగా తిరువూరు ప్రజలకి, తిరువూరులో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మీ ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి తిరువూరు శాసనసభ్యునిగా నన్ను ఎన్నుకోమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించింది 2019 డిసెంబర్ 17. ఆ మరుసటి రోజు TV5 చర్చలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట ఏంటంటే, అమరావతి రాజధాని ఆపటం అంటే కమ్మ, కాపు సామాజిక వర్గాల ఆర్థిక పునాదుల మీద దెబ్బతీయటమే అని నేను ఆ రోజు చెప్పాను. అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం ప్రకటించిన 24 గంటల్లో నేను చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యలో రాజధాని నిర్మాణం జరిగితే ఈ ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, మరి కాపులు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాజకీయంగా బలపడతారని కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్ణయం ప్రకటించాడు అని 5 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. ఆ రోజు చాలా మందికి అర్థం కాలేదు. ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాజధాని లేకుండా చేస్తే ఈ ప్రాంతంలో ఆర్థికంగా ఎదుగుతున్న కాపు సామాజిక వర్గానికి ఆర్థికంగా దెబ్బ తగిలిద్ది అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది మనకి. కాబట్టి గత ప్రభుత్వాలు ఒక పక్క కాపు రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తూనే మరో పక్క కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి
వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాల్ని అమలు చేయడం జరిగింది. అందులోనూ చాలా ముఖ్యమైనది విద్యాభివృద్ధికి సంబంధించి, కాపు విద్యార్థుల అభివృద్ధికి సంబంధించి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా కొన్ని వందల మందిని ప్రభుత్వమే 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఫీజు కట్టి విదేశాల్లో ఉన్నత విద్యకు పంపించడం జరిగింది. అంటే దళితులైన లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కాపు సామాజిక వర్గం అభివృద్ధిలో ముందుకెళ్ళాలంటే ముందు విద్యాభివృద్ధి జరగాలి. విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఈ మూడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంత అవసరమో కాపులకు కూడా అదే స్థాయిలో అవసరం. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక పక్క రిజర్వేషన్ల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తూనే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కాపు కార్పొరేషన్ ద్వారా ఒక గొప్ప ప్రయత్నం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే కాపు రిజర్వేషన్లకు సంబంధించి నా పరిధిలో లేదన్నాడు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు అమలవుతున్న 5% రిజర్వేషన్ కూడా ఆపేయటం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన ఒక చారిత్రాత్మకమైన బాధ్యత కాపు సోదరుల ముందు ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు చేయనంత త్యాగాన్ని ఈరోజు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం, సీట్ల కోసం పట్టుబట్టకుండా రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, ప్రజాప్రభుత్వం రావాలి, అందులో అన్ని సామాజిక వర్గాలకి అన్ని ప్రాంతాలకి అభివృద్ధి ఫలాలు అందాలనే ఏకైక లక్ష్యంతో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే లక్ష్యంగా ఆయన ఒక చారిత్రాత్మకమైన ఒక సంఘ సంస్కర్తలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి కాపు సోదరులందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు రాబోయే ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళది ప్రజా జీవితం నుండి శాశ్వతంగా తప్పించే విధంగా భవిష్యత్తులో కాపు సామాజిక వర్గానికి, ముఖ్యంగా కాపు విద్యార్థులకు, కాపు నిరుద్యోగ యువతకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని తెచ్చుకోవటానికి మీరందరూ ముందుకొచ్చి కూటమి అభ్యర్థులకి ఓటేయాలని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి సంబంధించిన ఏ అంశంలోనైనా మీతో కలిసి మీలో ఒకటిగా నేను పోరాడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడిశెట్టి కృష్ణప్రసాద్, మహిళా కాపునాడు అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కటారి శ్రీనివాస్ గుంటూరు, జోన్ 3 కాపునాడు అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు, జోన్ 3 కాపునాడు ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు, విజయవాడ కాపునాడు నాయకులు కునుకు రాజశేఖర్, విస్సన్నపేట మండల కాపునాడు అధ్యక్షులు నందమూరు తిరుమలరావు, అడపా శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, కొండపర్వ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.